హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ అజ్ఞానాన్ని వైదిక జ్ఞానంతో నింపేద్దాం. ఇవాళ మనం ద మోస్ట్ డిజానెస్ట్ రేషనలిస్ట్ అండ్ ద మోస్ట్ షేమ్లెస్ హ్యూమనిస్ట్ జంటని చూడబోతున్నాం. ఆ వెధవల పేర్లు గోవింద్ అండ్ శరత్. వాళ్ళిద్దరూ టాక్సిక్ రబిష్ టాక్ రేషనల్లీ అనే ఒక పనికిరాని ఛానల్ని రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ ఈ వీడియోలో నేను ఫ్యాక్ట్స్తో ఎన్కౌంటర్ చేస్తాను. అది నా ధర్మం. నా ప్రీవియస్ వీడియోలో నేను వేదాలలో మనుషుల్ని చంపడం లాంటిది లేదు అని చెప్పాను కదా. నా వీడియో తర్వాత టాక్సిక్ రబిష్ టాక్ రేషనల్లీలో ఆ ఇద్దరు దొంగ వెధవలు ఒక కౌంటర్ వీడియో అప్లోడ్ చేశారు. వాళ్ళిద్దరూ ఎంత దొంగలంటే వాళ్ళు నాకు కౌంటర్గా అప్లోడ్ చేసిన వీడియోలో నన్ను ట్యాగ్ చేయకుండా ఎవరో సతీష్ అన్న బ్రోకర్తో నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పంపించారు. అలా ఎందుకు చేశారు? ఆ వీడియోకి నన్ను ట్యాగ్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు బీజీ డిసీజ్ ఇన్ఫెక్ట్ అయిన దొంగ వెధవలు కాబట్టి. ఆ టాక్సిక్ రబిష్ టాక్ రేషనల్లీ ఎంత దొంగ వెధవలో తెలియాలంటే వాళ్ళ కమ్యూనిటీ సెక్షన్ ఒకసారి చూడండి. చీప్గా లో ఎఫర్ట్తో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. చూశారు కదా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళ ఫాల్స్ ప్రాపగాండాని మొత్తం ఎక్స్పోజ్ చేద్దాం. వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలో వాళ్ళ పనికిరాని కాన్వర్జేషన్ విందాం. ఇది వాళ్ళ వీడియో ప్రెజెంటేషన్లో ఫస్ట్ స్లైడ్. ఇది చదవండి. ఒకవైపు పురుషమేధ యాగం లిటరల్ ఆర్ సింబాలిక్ అంటున్నారు. మరొక వైపు ఏమంటున్నారంటే స్కాలర్స్ దాన్ని సింబాలిక్ అన్నారు అంటున్నారు. దానర్థం స్కాలర్సే పురుషమేధ యాగంని సింబాలిక్ అన్నారు. మరి ఆ బేవకూఫ్ జంట అది క్లియర్గా చెప్పకుండా వాళ్ళ ఫాలోవర్స్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? వేదాలలో కాదు, ఆదివాసీ పాపులేషన్స్లో నరబలి ప్రథ అనేది చాలా వెల్ డాక్యుమెంటెడ్. మరి ఆదివాసీ నరబలి ప్రథ గురించి ఆ ఫేక్ రేషనలిస్ట్స్ ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడరు. 200 సంవత్సరాల క్రితమే వేదాలలో నరబలి లేదు అని స్కాలర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వేదాలలో మనిషిని చంపడం ఉంది అంటూ అబద్ధాలు చెప్తుంటారు. వాళ్ళ కాన్వర్జేషన్ ఇప్పుడు మొదలవుతుంది, వినండి. పురుష మేధ మంత్రములు, ఈ 5 నుంచి స్టార్ట్ అయ్యే అన్ని కూడా పురుష మేధ మంత్రములు. పురుష మేధ అంటే ఏంటి అంటే పురుషులని అంటే హ్యూమన్స్ ని సాక్రిఫైస్ చేయడం అన్నమాట, అంటే నరబలి. పురుషమేధ యాగాన్ని నరబలి అనండి, హ్యూమన్ సాక్రిఫైస్ అనండి, కానీ అది మనిషిని చంపడం కాదు అన్న ఫ్యాక్ట్ ఎవరూ మార్చలేరు. నరబలిలో శ్లోకం ఇది. ఈ శ్లోకం ఏంటి? ఈ యాగం దీని సోర్సు మన దాశరథి రంగాచార్య గారి వేద అనువాదము యజుర్వేద భాష్యం. మరి ఆయన డైరెక్ట్ గా సంస్కృతం నుంచి చేశారు. ఇది డైరెక్ట్ సంస్కృతం చేశారు. యాజ్ ఇట్ ఈస్ నేను మొత్తం ఈచ్ అండ్ వర్డ్ ని ట్రాన్స్లేషన్ చేసి పెట్టి పక్క దాన్ని చేశాను. నేను ఐ నో దిస్ ఈస్ అన్ యాక్యురేట్ ట్రాన్స్లేషన్. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేశాడంట, కానీ స్క్రీన్ పైన ఒక్క వర్డ్ కూడా చూపించడం మర్చిపోయాడు. అయినా ఈ దాశరథి రంగాచార్య ఎవరు? ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసి గ్రంథాలని కావాలనే తప్పుగా ఇంటర్ప్రెట్ చేసి హిందూ ఆచారాలని భూతంలా చూపించే మార్క్సిస్ట్ మావోయిస్ట్. ఈ రంగాచారికి ముందే సీనియర్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ డిడి కోసాంబి మరియు ఆర్ఎస్ శర్మ పురుషమేధ యాగంలో మనిషిని చంపడం లాంటిది లేదు అని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. కానీ వాళ్లకి జూనియర్ అయిన రంగాచారి ఈ ఫేక్ ప్రాపగాండా చేశాడు. రంగాచారి ఆ ప్రాపగాండా చేశాడో లేదో లటుక్కని పట్టేసుకుని వాడుకున్నారు. వాళ్ళ అబద్ధాలని ప్రాపగాండాని ఈ వీడియోలో మొత్తం ఎక్స్పోజ్ చేస్తాను. ఈ కాంటెస్ట్ ఏంటి? ఒకవేళ భగవద్గీతలో గనక చాతుర్వర్ణ్యం మయా సృష్టం గన అని ఉన్నట్లయితే, ఒక జన్మతే జాయితే శూద్ర అన్నట్లయితే, అప్పుడు నేను ఆ కాంటెస్ట్ వేరు, అక్కడ శూద్రుడు అంటే ఎవరు బ్రాహ్మణుడు అంటే ఎవరు చెప్తున్నట్టు ఒప్పుకుంటాను. కానీ ఈ మంత్రం ఎక్కడిది? 5 పురుష మేధ మంత్రములు. అయితే ఏంటి? భగవద్గీత అయితే ఏంటి? వేద మంత్రాలైతే ఏంటి? బ్రాహ్మణుడు క్షత్రియుడు శూద్రుడు డెఫినేషన్ కన్సిస్టెంట్ గానే ఉందిగా. నెక్స్ట్ విందాం. ఈ యాగమున 11 యూపములు ఉండును. యూపములు అంటే తెలుసు కదండి, యూపస్తంభాలని చెప్పాను మీకు. 8 షార్ప్ కోణాలు ఉంటాయి వాటికి. ఇది బలి ఇచ్చే ముందు ఆ బలి పశువుని కట్టేసే యూపస్తంభం అన్నమాట. విన్నారా? షార్ప్ షార్ప్ అని రిపీటెడ్ గా ఎలా అబద్ధాలు చెప్తున్నాడో. అదేదో పొడవడానికి వాడేదానిలా చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ చూడండి. ఇది యూపస్తంభం. దీన్ని మీరు షాప్ అనగలరా? మరెందుకు ఆ బేవకూఫ్ గాళ్ళు అలా అంటున్నారు? వాళ్ళ వ్యూవర్స్ని రెచ్చగొట్టి వాళ్ళని టెర్రరిస్ట్స్ చేయడానికా? ఇది చూడండి. దీన్ని ఆదివాసులు నరబలివ్వడానికి వాడేవారు.
మనిషిని ముక్కలు ముక్కలుగా తరిగి ఊరికి 4 దిక్కులనా పాతేవారు. ఆదివాసులలో నరబలి ప్రథ ఉంది అని తెలిసి కూడా ఆ ఫేక్ రేషనలిస్ట్ గాళ్ళు ఎప్పుడూ దాని గురించి మాట్లాడరు. కాని లేని చంపడాన్ని వేదాలలో ఉంది అంటూ అబద్ధాలు చెప్తారు. నెక్స్ట్ విందాం. ఈ యాగంలో పురుషమేధ యాగంలో ఎన్నుంటాయి? మొత్తం 11 యూపములు ఉంటాయి. ఈ 11 యూపములో మొదటి యూపమునకు 48 నరులను అంటే 48 నరులను కట్టేస్తారన్నమాట. మిగిలిన 10ంటికి ఒక్కొక్క దానికి 11 చొప్పున కట్టబడుదురు. అంటే యూపస్తంభానికి కట్టేశారు అంటే దానర్థం ఏవో దుక్క తాళ్లతో కట్టేశారు అని కాదు. గడ్డితో చేసిన పల్చటి దారంతో కట్టేవారు. ఆ కట్టేది తప్పించుకొని పారిపోకుండా కాదు. ఆ కట్టేది ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే. నెక్స్ట్ విందాం. ఈ ఫస్ట్ యూపస్తంభంలోనికి 48 కట్టినప్పుడు ఎవరిని ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలంటే బ్రహ్మ ప్రీతి కొరకు ప్రియ బ్రాహ్మణుని. బ్రాహ్మణే బ్రాహ్మణ్యం, క్షాత్రాయ రాజన్యం, మరుద్భ్యో వైశ్యం, తపసే శూద్రం. అలాగ నిజంగా అన్ని కులాల వాళ్ళని చంపుకుంటూ పోతే రాజ్యం మిగులుతుందా? నెక్స్ట్ ఏమన్నాడో విందాం. అంటే బ్రహ్మ కొరకు బ్రాహ్మణుని, క్షత్రియుల కొరకు క్షత్రియుని, మరుత్తుల కొరకు వైశ్యుని, తపస్సు కొరకు శూద్రుని, అంధకారమునకు తస్కరులను, నరకమునకు నష్టాంగులను. అంటే మనకి ఎంతమంది నరులు కావాలి? 48 మంది కావాలి. ఆ 48 మందిలో ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు క్షత్రియుడు, ఒకడు వైశ్యుడు, ఒకడు శూద్రుడు. ఎవ్వరినీ చంపరు. పురుషమేధయాగం మనుషుల్ని చంపే రిచువల్ కాదు. నెక్స్ట్. శూద్రుని ఎందుకు కట్టాలి? తపస్సు కోసం కట్టాలన్నమాట. మనకి ఏం కావాలన్నా ఇదంతా ప్రార్థన అన్నమాట. కట్టాలి. అయోగ్యులకు అయోగ్యులను, కామమునకు వ్యభిచారులను. అంటే ఒక ప్రాస్టిట్యూట్ ని, అంటే ఒక మేల్ ప్రాస్టిట్యూట్ ని తీసుకొని వచ్చేసేసి ఈ యూపస్తంభాన్ని కట్టాలి. మగవాళ్లనే కాదు ఆడవాళ్లను కూడా కట్టారు. అంటే ఈ చీప్ ఫెలోగాడు యాక్చువల్లీ వేద మంత్రాలు చదవలేదు. ఆ దాశరథి రంగాచార్య రాసిన అబద్ధాల్ని రిపీట్ చేస్తున్నాడంతే. ఇవన్నీ నేను తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందువల్ల ఇది గ్లోరిఫై అనమాట. మీకు కావలసిన శక్తులు, సంపదలు, వెల్త్ అంతా రావాలి అంటే వీళ్ళందరినీ బలి ఇవ్వాలి. ఒరేయ్, పంటలు బాగా పండడం కోసం చక్కగా ఉన్న మనుషుల్ని ముక్కలు చేసి వాటిని ఇక్కడ అక్కడ పాతేవారు ఆదివాసులు. ఎక్కడ వైలెన్స్ ఉందో అక్కడ నోరు మూసుకొని, ఎక్కడ వైలెన్స్ లేదో అది చూపించి ఎగురుతున్నారు. నెక్స్ట్ విందాం. అలాగే అతికృష్టులకు మాగదులను కట్టుచున్నాను. ఎంతమంది కావాలి మనకి? 48 కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. చూడండి, బ్రహ్మ కొరకు ప్రియ బ్రాహ్మణుని, క్షాత్ర ధర్మం కోసం క్షత్రియుని, మరుత్తుల కొరకు వైశ్యుని, తపస్సు కొరకు శూద్రుని. ఇది చూసేసి హార్డ్ వర్కింగ్ చేయాలి శూద్రుడు అంటున్నాడు. శూద్రులు తపస్సు ఇలాగ పిచ్చి పిచ్చిగా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అందరూ. అసలు దాని ట్రాన్స్లేషన్ అది కానే కాదు. శూద్రులని తపస్సుతో రిలేట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? అసలు నీకు తపస్య అంటే ఏంటో తెలుసా? పార్లమెంట్లో దేవుడి ఫోటోలు అమ్ముకునేవాడు ఒకడు ఉంటాడు చూడు, వాడి పేరేంటి? రాహుల్ గాంధీ. వాడు భారత్ జోడో యాత్రలో నడవడం ఒక తపస్య అన్నాడు. అంటే ఒంటికి పని పెట్టడం తపస్య. అలాగే యోగా చేయడం కూడా ఒక తపస్యే. ఈ టాక్సిక్ రబిష్ గోవింద్ దద్దమ్మకి బీజీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల స్కల్ హాలో అయిపోయింది. నెక్స్ట్ విందాం. ఇక్కడ ఇంతమంది మనుషులు ఎందుకు కడుతున్నారు అంటే వీళ్ళందరూ కూడా రకరకాల కులాల్లో పుట్టిన హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకు కట్టాలన్నమాట. అంటే ఇది పురుష మేధ మంత్రములు. అంటే నరబలి ఇస్తున్నప్పుడు ఎవరిని ఏ స్తంభానికి కట్టేయాలి అన్న దాంట్లోదనమాట. చూడండి సార్, ఇదంతా మోసం. అంటే దయానంద సరస్వతి గాని, ఈ పెద్ద మనిషి తులసిరామ్ గారు గాని ఎవ్వరూ కూడా ఇవి పురుష మంత్రాలని చెప్పట్లేదు. లేని చంపటాన్ని ఉందని ఎలా చెప్తావురా బేవకూఫ్? నీకు ధైర్యం ఉంటే ఆదివాసుల నరబలి గురించి మాట్లాడు, వేస్ట్ ఫెలో. నెక్స్ట్ విందాం. సో ఇది ఆ శ్లోకం బేసిక్గా దేవుడిని అడగడం కాదు, అది నరబలిలో పార్ట్ కింద దేవుడిని అడగడం. ఒరే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఛానల్ ఆపరేటర్ శరత్ గా, అక్కడ దేవుణ్ణి అడుగుతున్నారంతే, మనుషుల్ని చంపలేదు. కాని ఇప్పుడుంటున్న ఆదివాసులను అడిగితే చెప్తారు వాళ్లలో నరబలి ప్రథ ఎలా జరిగేది అన్న సంగతి. నెక్స్ట్ విందాం. ఇప్పుడు నల్లకోడి బలిస్తే నల్లకోడి ఇచ్చారనుకోండి మీరు, అలాగే ఒక పెద్ద పదవి కోసం నల్ల మేక అని రాశారనుకోండి, అలాంటి శ్లోకం మాట ఇది. కోడిని మేకని ఆహారం కోసం బలిచ్చేవారు. ఆర్యన్ ట్రెడిషన్లో మనిషిని తినరు, సో బలిలో మనిషిని చంపటం అనవసరం. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాల్స్ ప్రాపగాండా. ఇద్దరు హిందూ ద్వేషులు చెప్పిన అబద్ధాలని ఫుల్గా ఎక్స్పోజ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, పురుషమేధయాగంలో మనిషిని చంపరు.
ఆ మంత్రాలను మీకు చూపిస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, కేవలం సంహిత మంత్రాలు చదివితే అది వేదం చదివినట్టు కాదు. సంహితం అంటే అదొక కలెక్షన్ ఆఫ్ మంత్రాలు మాత్రమే. వేద మంత్రాలకి బ్రాహ్మణాలు తోడైతే తప్ప అది వేదం అవ్వదు. ఇదర్థం కావాలంటే ఒక వేద పండితుడు జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. ఒక వేద పాఠశాలలో పిల్లలు ఫస్ట్ బ్రాహ్మణాస్ని మాస్టర్ చేస్తారు. బ్రాహ్మణాలు చదవడం బాగా వచ్చిన తర్వాత శ్రౌత సూత్రాలు యూస్ చేసి సంహిత మంత్రాలు చదివి యజ్ఞాలు చేస్తారు. శ్రౌత సూత్రాలు యజ్ఞాలకి ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లాంటివి. వేదాలని ఒక మెడిసిన్ బాటిల్ అనుకుంటే, సంహితలు ఆ మందులో ఇంగ్రీడియంట్స్. కానీ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, డోసేజ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కావాలి. బ్రాహ్మణాల్లో డోసేజ్ క్వాంటిటీ ఉంటుంది, అంటే ఆ మందు ఎంత తీసుకోవాలో చెప్తుంది. ఎంత తీసుకోవాలో ఒక్కటే తెలిస్తే కూడా సరిపోదు, డోసేజ్లో ఇంకొక విషయం తెలియాలి. ఆ మందు ఎన్నిసార్లు తీసుకోవాలో కూడా తెలియాలి. ఆ విషయం శ్రౌత సూత్రాల్లో ఉంటుంది. శ్రౌత సూత్రాల్లో ఒక యజ్ఞం ఎలా మొదలు పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలి, అదెలా ముగించాలి అన్న విషయాలుంటాయి. పద్ధతి ప్రకారం మనం కాత్యాయన శ్రౌత సూత్రం వాడి పురుషమేధయాగం చేద్దాం. ఈ బుక్ కాత్యాయన శ్రౌత సూత్రం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. 21వ చాప్టర్లో పురుషమేధయాగం ఎలా చేయాలో ఉంటుంది. కాత్యాయన శ్రౌత సూత్రంలో 21వ చాప్టర్లో మొదటి ఖండిక చూద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటున్నదంటే, ఎవరికైతే ప్రత్యేక గుణాలు పొందాలన్న కోరికుంటుందో వాళ్ళు పురుషమేధయాగం చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చివరిలో చూడండి. ఇక్కడ కాన్ఫర్ ఎస్బి 13.6.12 అని ఉంది కదా. ఎస్బి అంటే షటపథ బ్రాహ్మణ. షటపథ బ్రాహ్మణ 13.6 ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేశాం. మొదటి ఖండిక చూడండి. ఈ యాగం మొదట చేసింది పురుషనారాయణుడు. పురుషనారాయణుడు తనని తాను సాక్రిఫైస్ చేసుకుని ఈ యూనివర్స్ అయిపోయాడు. తనని తాను ఫినిష్ చేసుకోకుండా యూనిటీ నుంచి ఎవ్రీథింగ్ అయిపోయాడు. అది ఈ ఖండికలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎవరైతే ఈ యాగం జరిపిస్తారో వాళ్ల గురించి. ఎగ్జాంపుల్, ఒక క్షత్రియ రాజును తీసుకుందాం. ఎందుకంటే పురుషమేధయాగం అందరికీ అవసరం ఉండదు. ఆ రాజు ఆర్ యజమాని తన రాజ్యానికి మంచి జరగడం కోసం తన రాజ్యంలో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ని బలి ఇస్తాడు. నెక్స్ట్ ఖండిక ఏమంటోందో చూద్దాం. ఈ యాగం 40 రోజుల ప్రక్రియ. ఆ నంబర్ విరాజ మంత్రంలో ఉండే అక్షరాలన్నీ. ఈ ఖండిక ఏం చెప్తోందంటే, పురుషమేధ యాగంలో పురుషుడు పుడతాడు. ఆ రాజు లేదా యజమాని సింబాలిక్గా యూనివర్స్ని పుట్టిస్తాడు. ఇక్కడ పుట్టించడం గురించి ఉంది, చంపడం గురించి లేదు. నెక్స్ట్ ఖండిక చూద్దాం. ఆ 40 రోజుల ఇంపార్టెన్స్ ఇక్కడ డిస్క్రైబ్ చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఒక ముఖ్య దినమున ఏకాదశి జంతువులని ఏకాదశి యూపస్తంభాలకు కట్టి బలి ఇస్తారు. 11 యూపస్తంభాలు ఎందుకంటే త్రిష్టుభ మంత్రంలో 11 అక్షరాలుంటాయి. ఆ మంత్రం రాజ్యంలో నెగటివిటీని క్లియర్ చేయడానికి ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక జంతువుని ఒక యూపస్తంభానికి కట్టారు. తర్వాత వచ్చే మనుషుల బ్యాచ్తో కంపేర్ చేస్తే ఈ 11 జంతువుల బ్యాచ్ వేరే. బలి అన్నా, అర్పణ అన్నా, మేధం అన్నా అది జంతువుల కాంటెక్స్ట్లో అయితే అది ఆహారం. జంతువులు ఆహారం కోసం బలవుతాయి. అఫ్కోర్స్ ఆ వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులు తినరు, కానీ ఈ యాగం రాజ్యం కోసం చేస్తున్నది. తర్వాత చూడండి, సెకండ్ బ్యాచ్లో కూడా జంతువుల్ని అర్పించాలి. ఏదైనా ఈ యానిమల్ బ్యాచెస్ తర్వాత వచ్చే హ్యూమన్ బ్యాచెస్తో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్. నెక్స్ట్ చూద్దాం. ఆ 11 యూపస్తంభాలే ప్రజాపతి. నెక్స్ట్, ఆ 40 రోజుల ప్రక్రియలో చివరి 5 రోజులు పురుషమేధయాగం. 5 నంబర్ ఇంపార్టెన్స్ కూడా ఈ ఖండికలో చెప్పారు. నెక్స్ట్, ఆ 5 రోజుల షెడ్యూల్ని వివరించారు. నెక్స్ట్, ఈ యాగంలో మనిషే ఆ పురుషనారాయణుడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫరింగ్. ఏ రోజైతే మనుషుల్ని అర్పిస్తారో ఆ రోజుకి ముందొక రోజు వెనకొక రోజు ఫుడ్ ఆఫరింగ్ పెట్టాలి. నెక్స్ట్, 5 నంబర్ ఇంపార్టెన్స్ ఇంకొంచెం వివరించారు. నెక్స్ట్, ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్గా బాడీ పార్ట్స్ అలైన్మెంట్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ పాదాలు, మిడిల్ పార్ట్ కడుపు, ఫైనల్ పార్ట్ తల.
నెక్స్ట్, పురుషమేధం అంటే రాజ్యాన్ని, యూనివర్స్ని సంతృప్తిపరచడం. నెక్స్ట్, ఆ 5 రోజులలో మధ్య భాగం కడుపుని రిప్రజెంట్ చేస్తుందని చూశాం కదా. సో ఆ మధ్య దినమున మనుషుల్ని బలిస్తారు. అలా చేస్తే ఆ మనుషులు దేవుడి కడుపులోకి వెళ్ళినట్టు సింబాలిక్గా. నెక్స్ట్, మనుషులని గ్రూప్స్లో యుపస్తంభాలకు కడితే రాజ్యానికి ఏ లోటు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. మొత్తం 11 గ్రూప్స్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. మధ్యలో స్తంభానికి 48 మందిని కట్టాలి, ఎందుకంటే జగతి మంత్రంలో 48 అక్షరాలుంటాయి. నెక్స్ట్, అలా మిగిలిన యుపస్తంభాలకు కూడా కట్టాలి. నెక్స్ట్, అలాగా చివరి స్తంభాని వరకు కడుతూ వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దాం. ఆ చివరికి అర్పించిన 8 మంది ప్రజాపతికి ప్రీతి. నెక్స్ట్, ఆ యజమాని లేదా రాజు సూర్యదేవుడికి ప్రార్థించి ఆశీర్వాదం తీసుకుంటాడు. అలా సూర్యుడి అంగీకారం పొంది ఆ యాగం సక్సెస్ అయి ఆ రాజ్యం కష్టాలు పోతాయనే కోరిక. నెక్స్ట్, ఈ ఖండికలో ఆ రాజు తన రాజ్యంలో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ కాస్మిక్ కౌంటర్ పార్ట్స్తో మ్యాచ్ చేస్తాడు. నెక్స్ట్, హోమంలో నెయ్యి పోస్తారు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, అధ్వర్యులు పురుష సూక్తం చదువుతారు. ఆ అధ్వర్యులు ఆ కట్టేసిన వాళ్లల్లో ఆ పురుషనారాయణుడి దర్శనం చేసుకుంటారు. ఆ కట్టేసిన వాళ్లని చంపలేదు, వాళ్ల చుట్టూ అగ్ని తిప్పుతారు, వాళ్లని చంపేయరు. నెక్స్ట్, వాళ్ల చుట్టూ అగ్ని తిప్పిన తర్వాత ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ క్లియర్గా ఎవరిని చంపొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే మనిషి ప్రాణాన్ని బలివ్వకూడదు, ఎందుకంటే అలా చేస్తే మనుషులు క్యానిబల్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది. సో క్లియర్గా ఆ ఆకాశవాణి చంపొద్దు అని చెప్పి రేషనల్ కూడా ఇస్తుంది. ఆ వాయిస్ చెప్పినట్టు అధ్వర్యులు ఆ మనుషుల్ని వదిలేస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఆ మనుషుల్ని పంపించేశాక అధ్వర్యులు హోమంలో నెయ్యి వేస్తారు. నెక్స్ట్, ఇంక మెయిన్ యాగం అయిపోయింది, కంక్లూడింగ్ రిచువల్స్ ప్రారంభిస్తారు. నెక్స్ట్, అలా కంక్లూడింగ్ రిచువల్స్ జరుగుతాయి. నెక్స్ట్, ఆ యజమాని తన రాజ్య దోషాలను మొత్తం తొలగించుకుంటాడు. నెక్స్ట్, అధ్వర్యులకు దక్షిణివ్వాలి అని ఉంది. నెక్స్ట్, ఇందులో ఏముందంటే ఒకవేళ ఈ యాగాన్ని రాజు కాకుండా ఒక బ్రాహ్మణుడు చేసుంటే యాగం అయిపోయాక ఆ బ్రాహ్మణుడు తన ఆస్తిని మొత్తం ఇచ్చేయాలి. కంప్లీట్గా మెటీరియల్ వరల్డ్కి డిటాచ్ అయిపోవాలి. లాస్ట్ ఖండిక చూద్దాం. ఈ యాగం చివరిలో ఆ యజమాని 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అన్నీ వదిలేసి అడవిలో ధ్యానం చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇంటికి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జీవనం గడపాలి. ఈ యాగం చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ కాబట్టి ఎవరికి పడితే వాళ్లకి యాగం గురించి చెప్పకూడదు. అలా ఎవరికి పడితే వాళ్లకి చెప్పేస్తే ఆ బేవకూఫ్ రేషనలిస్ట్ వెధవల్లాగా వాళ్లు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఎవరైనా మనుషులకు హాని జరగొచ్చు అని. ఆ వార్నింగ్తో ఎండ్ అవుతుంది పురుషమేధ యాగం. అది శటపథ బ్రాహ్మణలో పురుషమేధ యాగం చాప్టర్స్. అలాగా మనం కాత్యాయని శ్రౌత సూత్రం మాన్యువల్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ చదువుదాం. పురుషమేధ యాగం బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా చేయొచ్చు. ఇది ఇందాక ఆల్రెడీ చూసేశాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చదువుదాం. ఆ 5 రోజుల షెడ్యూల్ ఉంది, ఇది కూడా ఆల్రెడీ చూసేశాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 11 జంతువుల్ని బలివ్వాలనుంది, ఇది కూడా ఆల్రెడీ చూసేశాం. నెక్స్ట్ మళ్ళీ జంతువుల్ని బలివ్వాలనుంది, ఇది కూడా చూసేశాం. నెక్స్ట్ పురుషమేధ ముఖ్య దినమున 3 సార్లు నెయ్యి అర్పించి వాజస్నేయి సంహితలో మొదటి 3 మంత్రాలు చదవాలి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు శుక్లయజుర్వేదంలో వాజస్నేయి సంహితలో 30వ చాప్టర్లో మొదటి 3 మంత్రాలు చదువుదాం. మొదటి మంత్రం ఫస్ట్ చూద్దాం. ఇది సూర్యుడికి ప్రార్థన, ఈ యాగాన్ని సక్సెస్ఫుల్గా జరిపించు అని. ఈ సంహిత మంత్రాలు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేశాను, కావాలంటే స్క్రీన్ పాజ్ చేసి చదువుకోండి, ఏ ఒక్క పదాన్ని వదల్లేదు. నెక్స్ట్ మంత్రం చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన గాయత్రి మంత్రం. నెక్స్ట్ చూద్దాం.
ఓ సవితర్, పాపాలను దోషాలను తరిమేశాయి అని ప్రార్థన. అలాగా ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాజస్నేయి సంహిత 30వ చాప్టర్లో మొదటి 3 మంత్రాలు చదివేశాం. ఇప్పుడు మళ్ళీ కాత్యాయని శ్రౌత సూత్రంలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్లో ఏముందంటే, వాజస్నేయి సంహిత 30వ చాప్టర్లో 5వ మంత్రం నుండి 22వ మంత్రం వరకు చదువుతూ బ్రాహ్మణులతో మొదలుపెట్టి ఒక్కొక్కరిని అర్పించాలనుంది. సో చెప్పినట్టు ఇప్పుడు వాజస్నేయి సంహిత 30వ చాప్టర్లో 5వ మంత్రం నుండి 22వ మంత్రం వరకు చదువుదాం. 5వ మంత్రం ఫస్ట్ చూద్దాం. ఈ మంత్రంలో ఎవరెవర్ని అర్పించాలో, ఎవరిని ఏ దేవతకు అర్పించాలో లిస్ట్ ఉంది. బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణకి, రాజుకి సంబంధించిన వాళ్ళని క్షాత్రాయ దేవతకి, వైశ్యుణ్ణి మరుద్భ్యోకి, శూద్రుణ్ణి తపసే కోసం. వీళ్ళందర్నీ మొదటి ఉపస్తంభానికి కట్టాలి అనుంది. నెక్స్ట్ మంత్రం చూద్దాం. ఇందులో కవిని, గాయకుణ్ణి, పబ్లిక్ పర్ఫార్మర్ని, మంత్రులని, అలా ఎవరెవరికి అర్పించాలో కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఇందులో బ్లాక్ స్మిత్స్, ధనుష్యు బాణాలు తయారు చేసేవాళ్ళు, కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని అర్పించాలి అనుంది. ఇంత ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ని చంపేస్తే అసలు రాజ్యం నిలబడుతుందా? ఈ లిస్టులు చూస్తుంటే పురుషమేధం అనే ఒక కాస్మిక్ ఈవెంట్ని డిస్క్రైబ్ చేస్తూ వైదిక కాలంలో డైవర్సిటీని గ్లోరిఫై చేసుకుంటున్నట్టుంది. ఈ చాప్టర్ లాస్ట్ మంత్రం లాస్ట్ వర్డ్ దాకా ప్రతి వర్డ్కి మీనింగ్ చూపిస్తాను. నెక్స్ట్ చూద్దాం. ఈ లిస్ట్లో రకరకాల మంది ఉంటారు. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. కావాలంటే స్క్రీన్ పాజ్ చేసుకొని చదువుకోండి. మొత్తం రాజ్యం అంతా ఇక్కడే ఉన్నట్టుంటుంది. వీళ్ళందర్నీ మొదటి ఉపస్తంభానికి కట్టారు. ఇప్పుడు రెండో ఉపస్తంభానికి ఎవరిని కట్టాలో చూద్దాం. ఇందులో ఇంకా చాలా రకాల వాళ్ళున్నారు. గూని ఉన్నవాడు, మరుగుజ్జువాడు, గుడ్డివాడు, డాక్టర్, ఆస్ట్రానమర్, జడ్జ్, ఇలా ఇంకా చాలా. ఇప్పుడు మూడో ఉపస్తంభానికి ఎవరో చూద్దాం. మూడో ఉపస్తంభానికి గోపాలుణ్ణి, సెక్యూరిటీ గార్డ్ని, ఒక వెల్త్ క్రియేటర్ని, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఫోర్త్ స్తంభానికి లిస్ట్ చూద్దాం. 4వ స్తంభానికి అగ్ని ఆపరేట్ చేసేవాణ్ణి, అభిషేకం చేసేవాణ్ణి, సోషల్ ఆర్గనైజర్ని, అందర్నీ అడ్డంగా నరికేయలేదు, దేవుడికి అర్పించి వదిలేశారు. నెక్స్ట్ 5వ ఉపస్తంభానికి చూద్దాం. ఈ స్తంభానికి దొంగని, మెసెంజర్ని, ఫాలోవర్ని, ట్యాక్స్ కలెక్టర్, టేబుల్ వెయిటర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. 6th ఉపస్తంభానికి చూద్దాం. ఇందులో ఆడవారు కనిపిస్తారు. నెక్స్ట్ 7th ఉపస్తంభం చూద్దాం. ఈ లిస్ట్లో ఆడవాళ్ల డిఫరెంట్ బయలాజికల్ స్టేజెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ 8వ స్తంభానికి చూద్దాం. ఈ లిస్ట్లో చెరువులు, నదుల దగ్గర ఉండేవాళ్ళు, కొండలలో ఉండేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఈ వాజస్నేయి సంహిత పురుషమేధయాగం చాప్టర్లో మనకి పర్సనాలిటీ డిస్క్రిప్షన్స్ తప్పితే ఇంకేం వర్డ్ దొరకలేదు. నెక్స్ట్ 9వ ఉపస్తంభానికి ఎవరో చూద్దాం. ఈ లిస్ట్లో గోల్డ్ స్మిత్, ట్రేడర్, ఒక పాపులర్ పబ్లిక్ స్పీకర్, ఒక జాబ్లెస్ పర్సన్, ఇంకా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ 10th ఉపస్తంభానికి చూద్దాం. ఇందాక గోపాలుణ్ణి చూశాం కదా, ఇప్పుడు ఈ లిస్ట్లో గోవుని నరికేవాడు కూడా ఉన్నాడు. చాలా బాగా క్యాల్కులేట్ చేసేవాడు ఉన్నాడు, అడుక్కొనేవాడు ఉన్నాడు, మోసాలు చేసేవాళ్లు కూడా ఉన్నారు ఒకే స్తంభానికి. నెక్స్ట్ చూద్దాం. ఇందులో సంగీతకారులు, ఎక్కువ మాట్లాడేవాళ్లు, మూగవాణ్ణి, ఇంకా అందర్నీ కలిపి కట్టేశారు. మళ్ళీ చెప్తున్నా, కట్టేయడం అంటే గడ్డితో చేసిన పల్చటి దారంతో మాత్రమే. ఇప్పుడు లాస్ట్ ఉపస్తంభానికి ఎవరో చూద్దాం. ఇందులో ఇంకా చాలా రకాల వాళ్ళున్నారు. నెక్స్ట్ ఈ లిస్ట్లో కూడా రకరకాల వాళ్ళున్నారు. చూస్తుంటే ఇది చనిపోయే వాళ్ల లిస్ట్ లాగా లేదు. నెక్స్ట్ పురుషమేధం చాప్టర్లో చివరి మంత్రం చదివేద్దాం. ఇందులో ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళని కలిపి కట్టేశారు. అలాగా మొత్తం 11 ఉపస్తంభాలకి మనుషుల్ని కట్టేశారు. చాప్టర్లో చివరి మంత్రం అర్థం ఏంటంటే, వాళ్ళందరూ ఇంక ప్రజాపతికి అర్పించబడ్డారు అని. అంతే, అయిపోయింది పురుషమేధయాగం చాప్టర్. శుక్లయజుర్వేదం వాజస్నేయి సంహితలో ఉన్న పురుషమేధయాగం చివరి మంత్రం చివరి అక్షరం వరకు చదివేశాం. ఏ మంత్రంలో కూడా మనిషిని చంపటం గురించి లేదు. అలాగా కాత్యాయన శ్రౌత సూత్రం చెప్పినట్టు అన్ని మంత్రాలు చదివేశాం.
ఇప్పుడు తిరిగి కాత్యాయన శ్రౌత సూత్రంకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం మొదటి 7 ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు 8వదేంటో చూద్దాం. మధ్యలో స్తంభానికి 48 మందిని కట్టాలి అనుంది. 9ది చూద్దాం. మిగతా స్తంభాలకి మిగతా వాళ్ళని కట్టాలి. ఎక్స్ట్రాగా ఉన్న వాళ్ళని, పేరు లేని వాళ్ళని 2వ స్తంభానికి కట్టాలి. 11వ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. వాళ్ళని చూస్తూ అధ్వర్యులు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చదువుతారు. ఇందాకనుకున్నట్టే అక్కడున్న పార్టిసిపెంట్స్ వాళ్ళు ఇండివిజువల్స్ కాదు, వాళ్ళు ఆ పురుషనారాయణుడి తలలు, కాళ్ళు, కళ్ళు అనే అర్థం. అటువంటి పురుషనారాయణుడి బాడీ పార్ట్స్ ని చంపే ఇంటెన్షన్ ఎందుకుంటుంది? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అందరినీ వదిలేస్తారు అనుంది. నెక్స్ట్ 13th ఇన్స్ట్రక్షన్లో అందరినీ వదిలేశాక ఒక్కొక్కరి పేరు పేరున హోమంలో ఘీ వేస్తారు అనుంది. నెక్స్ట్ ఇంకా అధ్వర్యులు దక్షిణ తీసుకోవాలి అనుంది. మిగిలిన పాయింట్స్ అన్నీ నేను ఆల్రెడీ శటపథ బ్రాహ్మణ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కవర్ చేసేశాను. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మనం పురుషమేధ యాగంని దగ్గర్నుంచి చూసాం. ఎక్కడా కూడా చంపటం లాంటి వర్డ్స్ కానీ ఆ వైబ్స్ కానీ రాలేదు. కానీ ఆ టాక్సిక్ రబ్బిష్ టాక్ రేషనల్లీ బఫూన్ గాళ్లకి ఇది చంపటంలాగా కనపడిందంట. స్క్రీన్ పైన చూడండి, మ్యాక్స్ ముల్లర్ క్లియర్గా చెప్పాడు పురుషమేధ యాగంలో చంపటం లేదు అని. హెచ్హెచ్ విల్సన్ కూడా క్లియర్గా చెప్పారు పార్టిసిపెంట్స్ ని వదిలేస్తారు అని. లెఫ్టిస్ట్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ అయిన డిడి కోసాంబి మరియు ఆర్ఎస్ శర్మ కూడా అలాగే చెప్పారు. దానర్థం ఆ ఇల్లిటరేట్ బాబు గోగినేని టెర్రరిస్ట్ గ్యాంగ్ కి తప్పితే అందరికీ తెలుసు పురుషమేధ యాగంలో మనిషిని చంపటం లేదు అని. విదేశాలలో కూర్చుని లేనిపోనివన్నీ కల్పించి హిందువులని, అందులో బ్రాహ్మణులని విచ్ హంట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు బీజీ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ జాంబీ టెర్రరిస్ట్ గ్యాంగ్. ఒరే గోవింద్ అండ్ శరత్, నరబల్ అంటే ఏంటో స్క్రీన్ పైన చూడు. సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ సెలబ్రేట్ చేసుకునే నరబలి ఫెస్టివల్స్ లో ఆడామగ, పిల్ల పెద్ద తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నరికేసేవారు. అది బ్రిటిష్ వాళ్లే కాదు, ఇప్పుడు ఉంటున్న ట్రైబల్స్ కూడా అదే చెప్తున్నారు. మీకు ఆవగింజంత సిగ్గు కూడా లేదు. ఎక్కడ నరబలులు నిజంగా ఉన్నాయో అది చెప్పకుండా ఏమీ లేని చోట అదిగో చంపేశారు అని అబద్ధాలు చెప్తారేంటి? ఒరే దుర్మార్గుల్లారా, చూస్తూ ఉండండి. మీరు కక్కే ప్రతి అబద్ధాన్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసి తీరుతాను. అక్కడెక్కడో సేఫ్గా కూర్చుని యూట్యూబ్ మెంబర్షిప్స్ కోసం ఇన్నోసెంట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళని అనవసరంగా టార్గెట్ చేసి విచ్ హంట్ చేస్తే మీ టాక్సిక్ రబ్బిష్ ని, మీ బాబు గోగినేని డిసీజ్ ని మొత్తం డిస్పోజ్ ఆఫ్ చేసే వరకు ఊరుకోను. జై భారతి.